అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సర్పంచ్ల పదవీకాలం అయిపోవడం అనేది జరిగింది. తర్వాత జెడ్పీటీసీలు ఎంపీటీసీల పదవీకాలం కూడా అయిపోయింది. మరి అంటే సర్పంచ్ల పదవీకాలం అయిపోయిన 6 నెలల లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. బట్ ఇప్పటి వరకు దానిపైన అంటే డెఫినెట్గా అక్టోబర్లోనే ఉంటాయి, సెప్టెంబర్ చివరి వారంలో ఉంటాయని చెప్పేసి మొదటిగా ప్రచారం చేశారు. తర్వాత నవంబర్ డిసెంబర్ వరకు అయినా సరే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఇంకొక 3 నుంచి 4 నెలల వరకు వెయిట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దానికి గల కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్గా బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మరి బీసీ కమిషన్ గ్రామాలలో కావచ్చు, నియోజకవర్గాలలో, జిల్లాలో పర్యటించాలి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఏ క్యాస్ట్లకు సంబంధించి ఉన్నారు, అందులో బీసీ ఏ, బీసీ బి, బీసీ డి, ఈ విధంగా లెక్కలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ లెక్కలేసి ఎవరు ఎంత శాతంగా ఉన్నారు, ఎవరికి టికెట్లు కేటాయించాలి, ఎక్కడెక్కడ రిజర్వేషన్లు పెట్టాలి అన్నది మొత్తం చేసే వరకు దాదాపుగా ఇంకొక 3 నెలలు అయితే డెఫినెట్గా పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మాజీ బీసీ కమిషన్ సభ్యులని ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ కమిషన్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి అసలు బీసీ జనాభా ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఎంతవరకు బీసీలు ఎక్కువగా ఉన్నారు, సో ఇప్పుడు జనరల్ ఉన్న స్థానంలో బీసీలకు ఎక్కడ అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు దాదాపు 23% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఉంది. కులగణన చేపడితే డెఫినెట్గా 43% బీసీలకి అవకాశం దక్కే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే డెఫినెట్గా బీసీల వ్యతిరేకత వస్తుంది. కాబట్టి కులగణన అయిపోయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ అప్పటి వరకు ఇక్కడ ఎవరైనా కోర్టులో కేసు చేసినా కావచ్చు, తర్వాత సొంత పార్టీ నేతలు కూడా, ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు స్థానిక సంస్థల్లో సర్పంచ్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది. సో ఇప్పటి నుంచే కొంతమంది కూడా ఊర్లలో ఖర్చులు కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ సర్పంచ్గా నేనే నిలబడుతున్నా, మీరు నా వెంబడే ఉండాలి. కొంతమంది టూర్లకు పంపిస్తున్నారు, కొంతమంది ఆదివారం దావత్లు ఇస్తున్నారు. సో ఇంకొక 4 నెలలు అంటే ఆ ఖర్చు మా వల్ల కాదు అని చెప్పేసి కూడా సొంత పార్టీ నేతలే చెప్తుండడంతో మరి రేవంత్ సర్కార్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి నవంబర్ డిసెంబర్ వరకన్నా అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే 2025 సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? సో 6 నెలలలోపు నిర్వహించకపోతే కేంద్రం నుంచి డబ్బులు రావు, మరి అదొక లాస్. మరి ఇప్పుడు నుంచి కూడా మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తున్నాం అంటే కార్యకర్తలు కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండరు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే కొంతమందికి పదవులు వస్తాయి, వాళ్ళ పనిలో కూడా వాళ్ళు లీనమైపోతారు. మరి దీనిపైన కూడా సర్కారు అధ్యయనం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి దాదాపుగా ఇంకొక 3 నుంచి 4 నెలల సమయం అయితే పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. మరి దానికన్నా ముందు నిర్వహించే అవకాశాలు మాత్రం ఇంపాసిబుల్. ఎందుకంటే కులగణన చేపట్టకుండా వెళ్తే మాత్రం డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకే మైనస్. అలాగే 2 లక్షల రుణమాఫీ ఎఫెక్ట్ అంటే డెఫినెట్గా చూపించాలని చెప్పేసి కూడా భావించారు. బట్ ఇప్పటికీ ఆగస్టు 15 లోపు ఒక 50%, ఇంకొక తర్వాత మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకొక 30% వరకు అయితే సెప్టెంబర్ వరకు అయిపోతే అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా భావించారు. మరి డిసెంబర్లో వీళ్ళిచ్చి అంటే 2500 లేకపోతే పెన్షనా, లేకపోతే రైతు భరోసానా, లేకపోతే ఇంకేదన్నా కొన్ని టెక్నికల్ స్కిల్స్, ఉద్యోగాల నోటిఫికేషన్ల, ఇవన్నిటి మీద కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. సో దసరా తర్వాతనే ఎన్నికలకు సంబంధించి ఏదైనా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ డెఫినెట్గా మేమే ఎక్కువ స్థానాలు గెలుస్తామంటున్నారు. బీజేపీ డెఫినెట్గా మేము ఎంపీ స్థానాలు 8 గెలిచాం, స్థానిక సంస్థల్లో కూడా భరోసా ఇస్తామని వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి విజయం మాదే అని చెప్పేసి అంటున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ బలం ఎంత ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి.